హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు విజన్ హబ్. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే నాకు అర్థమైంది. యూట్యూబ్లో ఎంతగానో సెర్చ్ చేశారు జేఈ మెయిన్స్ గురించి. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఆలోచిస్తే మీకు జేఈ మెయిన్స్ రాయడానికి జస్ట్ ఒక 2 మంత్స్ మాత్రమే ఉంది. అంటే మీకు నియర్లీ ఒక 60 to 70 డేస్ మాత్రమే ఉంది. ఈ వీడియో వచ్చేసి మీకు ఒక మోటివేషన్ లాంటిది. మీరు ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది జేఈ మెయిన్స్ ఎట్లా చదవాలి, ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, దేంతో మొదలు పెట్టాలి, దేంతో ఎండ్ చేయాలి, మీకు పూర్తిగా ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కరెక్ట్గా ఆలోచిస్తే జస్ట్ మీకు 2 మంత్స్ మాత్రమే ఉంది. మీరు వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ దాకా వచ్చిందంటే మీకు ఇంత లేట్ అయిందంటే అర్థం చేసుకోండి. మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి మీ వీడియో ఇప్పటిదాకా లేట్ వచ్చింది. అదే నా సబ్స్క్రైబ్ చూడండి, నాకు ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 200 పైగా ఉన్నారు సబ్స్క్రైబర్స్. వాళ్ళందరూ 90 ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్ పిల్లలే ఉన్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కనుకనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో జస్ట్ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర రావడానికి టైం పట్టిందంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దట్స్ వై నువ్వు వెంటనే వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసి కూడా నీకు నోటిఫికేషన్లో వస్తుంది. నేను ఈ వీడియో ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనకు జేఈ మెయిన్స్ అనేది చాలా అంటే చాలా టఫ్. ఇది అంత ఈజీగా క్రాక్ చేయలేరు. ఇది జస్ట్ నార్మల్గా ఐపీ ఎగ్జామ్స్ ముందు రోజు చదివి పాస్ అవుతా అంటే అసలు కాదు. ఇవన్నీ కూడా చేతికాని వాళ్ళు మాట్లాడినట్టు. మనకు మల్లారెడ్డి చెప్పినట్టుగా తింటలేసి దాని గురించి ఆలోచించాలి, పంటలేసి దాని గురించి ఆలోచించాలి. మీరు దాన్ని బాగా కష్టపడాలి. మామూలు అయితే తలకిందలు తపస్సు చేయాలి. నేను ఏం చెప్తున్నా, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 3 years బ్యాక్ నేను నా ఎగ్జామ్ రాయడం జరిగింది. అప్పుడు మాకు ఒక సార్ ఉండే, కెమిస్ట్రీ సార్, రాఘవన్ సార్. ఆ సార్ మాకు చెప్పేటోడు జస్ట్ ఒక 2 monthsలో ఎగ్జామ్ ఉందనగా మా సార్ చెప్పిండు, మీరు ఇప్పటికంటే ఇప్పటి నుంచి లెక్క పెట్టండి, ఒక 5 hours కంటే ఎక్కువ నిద్రపోతే మీ అంత వేస్ట్ ఫెలోస్ ఇంకెవరు ఉంటారు మా సార్ చెప్పిండు. అప్పుడు మేము అనుకున్నాం ఆ సార్ ఏంది ఇట్లా మెంటల్ అట్లా అనుకున్నాం. సార్ ఇంకా తిట్టుకున్నాం కూడా. అప్పుడు మాకు ఒక్కొక్క డే గడుస్తున్న కొద్దీ మాకు అర్థమైంది మెయిన్స్ గురించి. అప్పుడు మాకు భయం మొదలైంది, ఎట్లా చదవాలి, ఎప్పుడు చదవాలి, అసలు ఎన్ని అవర్స్ పడుకోవాలి. మేము రాను ఎట్లా చదివినామంటే అసలు రాత్రి 12 వరకు చదివేటోళ్ళం, మళ్ళీ పొద్దున్నే 4 చదివేటోళ్ళం. అంటే మీరు కరెక్ట్గా ఆలోచిస్తే జస్ట్ మీకు 4 hours నిద్ర పెట్టేటోళ్ళం. నేనే కాదు, నా బెంచ్లో మొత్తం ముగ్గురం కూర్చుంటాం, నేను అక్షయ్ వరుణ్ అని చెప్పేసి. మేము ముగ్గురం అంటే చదివేటోళ్ళం. పోటీకి మంచి చదివేటోళ్ళం. నువ్వు ఎక్కువ నేను ఎక్కువ. మేము పోటీగా చదివేటోళ్ళం, సార్ డౌట్స్ చదివేటోళ్ళం. ఇట్లా బాగా సెల్ఫ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళం చాలామంది. అట్లా చదివినాం కాబట్టి నాకు ఎంత వచ్చిందంటే పర్సెంటేజ్ ఫస్ట్ ఫేజ్ తీసుకుంటే 75% మాత్రమే వచ్చింది. నేను సెకండ్ ఫేజ్కి ఇంకా బాగా కష్టపడ్డాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 85% వచ్చింది. నాకు రెండింటిని ఓవరాల్గా నాకు బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటే అప్పుడు నాకు 85% వచ్చింది. బట్ ఈవెన్ దో నాకు మీన్స్ రాలేదు. ఎందుకంటే నా క్యాస్ట్ ప్రకారం 85% వస్తే నేను జస్ట్ పాస్ అయినా అంతే. జస్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్ రావడానికి క్వాలిఫై అయినా అంతే. నాకు ఎన్ఐటీ సీట్ రాలేదు, ఎందులో రాలేదు, ఏ బ్రాంచ్లో రాలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, 85% వచ్చినా నాకే ఏం రాలేదు. అంత చదివినాను. మీరు జస్ట్ ఇప్పటికి ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా, స్నాప్ మెయింటైన్ చేస్తా, స్ట్రీక్స్ నేను కొనుక్కుంటా అంటే మిమ్మల్ని ఏం చేయలేను. సో ఇప్పటికైనా మారండి. ఇప్పటి నుంచే డే 1 అనుకొని మొదలుపెట్టి మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ నేను ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు చూసుకోండి. మీరు ప్రతిరోజు పొద్దున్న లేవగానే మీకు నోటిఫికేషన్ ఒక షార్ట్ వస్తుంది, ఫ్రమ్ విష్ణు విజన్ హబ్ అని చెప్పేసి షార్ట్లో కూడా వస్తుంది. ఏదో ఒకటి మనకు మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ ఏదైతే ఆ ట్రిక్ నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు నా సహాయశక్తిని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా కలిసి చదువుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. సో దట్ మీరు ఇప్పటి నుంచి చూద్దాం. నేను పెట్టే ప్రతి ఒక్క షార్ట్ కూడా మీరు చూడండి, అర్థం చేసుకోండి, నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చే హోంవర్క్ని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ అప్పుడు మీకు వస్తుంది. మీరే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు చదువుకుంటారు, మీరు చదువుకుంటారు. వాళ్ళకంటే నువ్వు పోటీ అని, నీకు కంటే వాళ్ళు పోటీ అని పోటీ చదువుకుంటారు. సో దట్ మీరు ఇద్దరు చదవడం జరుగుతుంది. అలా పోటీగా చదవాలి. నేను పెట్టే ప్రతి ఒక్క షార్ట్ కూడా మీరు చూడండి. మనం కలిసి నేర్చుకుందాం, కలిసి పోరాడదాం. మీకు జేఈ మెయిన్స్ ఎందుకు రావు నేను చూస్తాను. నేను ఇప్పటి నుంచి మీకు ప్రతి 2 daysకి ఒకసారి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, అందులో ఇంపార్టెంట్ ఏంటి, ఏ ఈజీ, ఏ వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి అనేది చెప్తాను. నెక్స్ట్ ఫిజిక్స్, అందులో ఏ వెయిటేజ్ ఏంటి, మ్యాథ్స్ M1 M2 ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ నేను వాటి వెయిటేజ్ చాప్టర్స్ చెప్తాను. నేను ఏం చెప్తాను అబ్బాయి చదవండి, అవి పక్కాగా దిగుతాయి, ఆ మోడల్స్ కూడా దిగుతాయి. నేను షార్ట్ వీడియోస్ నేను ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి మోడల్స్ అయితే దిగినాయో అలాంటి మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను పెట్టే ప్రతి ఒక్క షార్ట్ వీడియో చూడండి. మీరు రోజు కూడా చూసినా ఇప్పటి నుంచి 2 months టైం ఉంది కాబట్టి మీకు 2 monthsలో 60 days. నేను పెట్టే 60 సార్ చూడండి. ఆ 60లో కనీసం మీకు 30 తగిలినా కూడా 4 3 120, మీకు అట్లీస్ట్ మీకు 120 మార్క్స్ అని వచ్చేస్తాయి. సో మీరు ఇప్పటి నుంచి చూడడం ప్రాక్టీస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపండి. నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ వీటి వెయిటేజ్తో పాటు చెప్పినాక వాటి మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి మోడల్స్ చెప్పినాక వాటి రకరకాల పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే వీడియోలో. అట్నే మీకు వెయిటేజ్ చాప్టర్స్ అయిపోయినాక పీవైక్యూస్లో ఏవి బాగా రిపీట్ అయినాయి, ఎలా చేస్తే మనకు మెయిన్స్ వస్తుంది, ఎలాంటివి చేస్తే మనకు దాన్ని క్రాక్ చేయగలమో అలాంటి పీవైక్యూస్ నేను చెప్తాను. మీరు నాతో పాటు కలిసి చదువుకోండి. సో దట్ మీకు పక్కా ర్యాంక్ వస్తుంది, మీకు పక్కా మీరు పర్సెంటేజ్ కొడతారు. అప్పుడు ఎందుకు రాదు నేను కూడా చూస్తాను. సో మీరు ఇప్పటి నుంచి ఇదే డే 1 అనుకొని స్టార్ట్ చేయండి. మీరు చదువుతూనే ఉండండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్లు రాయండి. ఇప్పటి నుంచి డే 1 అనుకొని మీరు చదవడం స్టార్ట్ చేస్తే అప్పటి వరకు మీరు ఏదో ఒకటి సాధిస్తారు. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. నా షార్ట్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి. సో దట్ మీరు ఖచ్చితంగా జేఈ మెయిన్స్ క్రాక్ చేస్తారు.
ఇది నేను చెప్తున్నాను, ఇది నేను ఇచ్చే గ్యారంటీ అనమాట. సో ఇప్పటికైనా మీరు మారండి, రీల్స్ చూడడం ఆపేసేయండి, స్నాప్చాట్ వాడడం కూడా ఆపేయండి, ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.